నేను మారిషస్‌కి వచ్చాక నాకు చాలామంది అయితే ఫ్రెండ్స్ అయ్యారు. అయితే నేను ఈరోజు రహెల్ పాషా అని ఒక తెలుగు ఫ్రెండ్‌ని ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నా. ఎందుకంటే ఇతను ఆల్రెడీ లండన్‌లో ఎడ్యుకేషన్ కంప్లీట్ చేశాడు. హి ఈస్ ఎ వెల్ ఎక్స్‌పీరియన్స్‌డ్ అండ్ నాలెడ్జ్ పర్సన్. అందుకని రహెల్ పాషా అని కొన్ని ఇంటర్వ్యూ క్వెషన్స్ అడుగుదాం అనుకుంటున్నాను అబౌట్ మారిషస్. ఈ వీడియో తప్పకుండా స్టూడెంట్స్ ఆర్ ఎవరైతే మారిషస్‌కి రావాలనుకుంటున్నారో వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. తప్పకుండా చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇంకా లేట్ లేకుండా వీడియోలోకి వెళ్దామా? నేను మీ గుసాడ్ ఒరిజినల్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ యూట్యూబ్ ఛానల్. Hi bro. Hi bro, how are you? I'm good bro. వాట్ అబౌట్ యూ బ్రో? I'm also బ్రో good, నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాను. Yeah. చాలా మంది యూట్యూబ్లో కామెంట్స్ చేస్తున్నారు ఇక్కడికి ఎలా వచ్చావు ఏంటని, దానికి రిలేటెడ్. ఇక్కడ మారిషస్ స్టడీ పర్పస్కి వద్దాం అనుకుంటున్నారు. Yeah. ఫీ స్ట్రక్చర్ ఎంత అవుతుంది? ఒకవేళ మీరు మారిషస్కి రావాలంటే ఇస్ ద బెస్ట్ హియర్ టు స్టడీ వై బికాస్ హియర్ ద డిప్లొమా ఇస్ వెరీ లెస్ ఎట్ లో కాస్ట్ యూ కెన్ డూ అబౌట్ 4 lakhs Indian rupee, whereas when compared to India it's very costly in India. సో మీరు ఒకవేళ ఇక్కడ రావాలనుకుంటే వచ్చేయండి, ఏం కాదు. కానీ జాబ్ పర్పస్ అంటే రాలేం మనం, ఎందుకంటే హియర్ ద కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇస్ సో ఎక్స్పెన్సివ్ వెన్ కంపేర్డ్ టు ఇండియా. And not only that, we are having the salaries are very less, and the salaries here are very less, so we can't survive here. If you are a bachelor, you can come here, and there are a lot of options to go to other countries, such as I was in UK. I have been in UK for 2 years there. After studying there, I came back here to Mauritius for diploma. So it's for me it's good. Someone who are coming willing to come here, they can also come to Mauritius. Yeah, that's it. ఓకే, కొంతమంది వర్క్ పర్మిట్ కోసం వద్దాం అనుకుంటున్నారు, అంటే విజిట్ వీసా మీద వచ్చి ఇక్కడ వర్క్ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటారు? No. If someone is coming in on a visit visa, they can't come. They can come here for the purpose of enjoyment. They can come here for the visit purpose only. They can't work here. Why? Because the rules are very strict when compared to India. And if you are coming through the work visa, you can come here and you work here. There are a lot of opportunities here, such as there are many consultants in India. They provide work visa here in Mauritius. కొంతమంది ఓన్గా రావాలనుకుంటున్నారు. కన్సల్టెన్సీ ద్వారా వస్తే బెస్ట్ అంటారా, లేకపోతే ఓన్గా వస్తే బెస్ట్ అంటారా? No. My experience is you come through the consultancy only. Why? Because here, if you come with your own, you can't find anything. Why? Because the accommodation, without a consultancy, you can't get an accommodation, proper accommodation here. And without a consultancy, you can't get a very good college here. So I am here in a Stephen Business College. I also came from the consultancy only. Yeah. ఓకే, ఇక్కడ జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి బ్రో? అంటే ఇక్కడ పార్ట్ టైం జాబ్ చేసుకుంటే ఎంత వస్తాయి? So here, I am saying is, I do a job in a potato chef in Mauritius. I get a salary about 20,000 Mauritian rupee. When compared to my salary is very less. Some Mauritian people are earning very more when compared to me. Why? Because international students have very less hours to work here. So it's better to work here also. Yeah. ఓకే, థ్యాంక్ యూ ఫర్ షోయింగ్ యువర్ ఇంట్రెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఎవరైతే మారిషస్లో ఉన్నారో, ఎవరైతే మారిషస్కి రావాలనుకుంటున్నారో వాళ్ళు ఒకసారి కామెంట్ చేయండి. అండ్ నా సైడ్ నుంచి ఒక చిన్న హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను. ఎవరైతే మారిషస్ వస్తున్నారో వాళ్ళకి మారిషియన్ కరెన్సీ తప్పకుండా కావాలి. అకామిడేషన్ పే చేయాలనే అట్లీస్ట్ 10,000 మారిషియన్ కరెన్సీ కావాలి. మీరు తొందరపడి ఎయిర్పోర్ట్లో ఎక్స్చేంజ్ చేయొద్దు, ఎందుకంటే ఇక్కడ చాలా కమిషన్ తీసుకుంటారు. మీరు ఇక్కడికి వచ్చే ముందు ఇన్స్టాలో మెసేజ్ చేస్తే ఇక్కడ మన ఇండియన్స్ తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళని అడిగి మారిషియన్ మనీ అరేంజ్ చేస్తాం. మీరు ఇండియన్ కరెన్సీ క్యాష్ తీసుకొని రాకండి, అకౌంట్లో తీసుకొని రండి. మేము ఇక్కడ మారిషియన్ కరెన్సీ ఇస్తాం, నో కమిషన్. ఎందుకు అంటే నాకు తెలియక ఇక్కడ చాలా మనీ పోగొట్టుకున్నాను. చాలా కమిషన్ అయితే తీసుకున్నారు ఇక్కడ ఎయిర్పోర్ట్లో నాకైతే. ఇది నా సైడ్ నుంచి చేయాలనుకుంటున్న ఒక చిన్న హెల్ప్. And don't forget to like, share and subscribe for more traveling inspirational videos. I am your Gusad Originals, enjoying life. Pandago.